హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవాల్టి వీడియో ఏంటంటే ఈ రోజు మా రూమ్ లో అయితే ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ హెడ్ కర్రీ చేసుకుంటున్నాము. దీనికైతే చెఫ్ మాస్టర్ వచ్చేసి మా నానినే. ఏ వంట అయినా చిటికెలో అద్భుతంగా చేసేది కూడా మా నానినే మా రూమ్ లో. ఇంకా అందరం తలా ఒక చెయ్యి వేసాము. ఆనియన్స్ కట్ చేయడానికి, టమాటాలు కట్ చేయడానికి, పచ్చిమిరకాయలు కట్ చేయడానికి. ఇంకా నాని అయితే తెచ్చుకున్న చేపల్ని నీట్ గా అయితే కడుగుతున్నాడు. కెమెరాకి కొంచెం నాని ఫేస్ చూపిస్తామంటేనే తల తిప్పుకుంటున్నాడు. ఇంకా ఫ్రై కి కావాల్సిన సీక్రెట్ రెసిపీని రెడీ చేసేసి ఇంకా చేపలకైతే పట్టించేస్తాడు నీట్ గా. ఇంకా మీరైతే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడైతే హెడ్ కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాం అన్ని. ఇంకా హెడ్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసినాడు నాని. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకులు అయితే వేసేసుకొని తగినంత నూనె వేసుకొని కలిపేసుకోవాలి నీట్ గా. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి వాంచి పడేయాలి. ఫైనల్ గా అయితే నాని ఫేస్ రివీల్ కూడా చేసేసాను ఈ వీడియోలోనే. ఆనియన్స్ బ్రౌన్ గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. బ్రౌన్ గా అయిపోయినాక కాసంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ గ్యాప్ లో అయితే రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టేసినాము. అలానే కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. బాగా బాయిల్ అయినాక హెడ్ వచ్చేసి నిదానంగా ఒకటొకటి డ్రాప్ చేసుకోవాలి. నిదానంగా ఒకటొకటి డ్రాప్ చేసుకున్న తర్వాత పెనం అయితే పెట్టేసుకొని కాస్తంత నూనె వేసుకున్నాము ఫిష్ ఫ్రై కి. ఇంకా చేపలు కూడా పెనం పైన రెండు వేసేసి బాగా వెనక ముందు అంతా తిప్పుకొని కాల్చుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫిష్ అయితే బాగా ఏగింది. ఈ ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసేసుకొని ఈ లోపల రైస్ కూడా అయిపోయింది. ఇంకా అన్ని హాల్లోకి తెచ్చేసుకొని అందరం కలిసి ఇంకా భోజనం చేసాము. మా నాని అయితే వడ్డిస్తున్నాడు అందరికి. చూస్తాను పట్టు లాగిచ్చేయాలనిపిస్తుంది. ఇంకా నేనైతే వాంచి పడేస్తాను. ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను. బై.